ఉన్న మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం మనం కలిసి చదువుదాం. చదవగలిగిన వాళ్ళు బిగ్గరగా స్పష్టంగా చదవండి. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలెనో ఆ సంఘము సత్యమునకు స్తంభమును మధ్య భాగము జీవము గల దేవుని సంఘము. ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి అసమానమైన నామమున, అద్వితీయమైన నామమున, అపూర్వమైన నామమున, అతి శ్రేష్టమైన నామమున, అమూల్యమైన నామమున గల్లే ప్రార్థన మందిర ఆవరణంలో మీ పాదాల దగ్గర కూర్చుండే అవకాశము మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సంఘమును బట్టి, దీపస్తంభాన్ని బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రార్థించినారు, ప్రయాసపడ్డారు, చేయి చాపారు, చెమటోడ్చారు, కన్నీరు కార్చినారు. వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ 3 దినాల ప్రత్యేక కోడికల కొరకై ప్రార్థించి ప్రయాసపడిన వారందరిని బట్టి స్తోత్రాలు. ఉదయకాలం మానవ అలవాట్లలో మీరు సహాయం చేసినారు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం కూడా మేము చేరవచ్చి ఉండగా మీ రక్తము చేత మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి కొన్ని మాటలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. వచ్చిన వారందరిని బట్టి వదనాలు. వారి పనులున్నా, బాధ్యతలున్నా, శరీరం సహకరించకపోయినా, అలసిపోయినా, అనారోగ్యంతో ఉన్నా కొంతమంది వచ్చినారు. వారందరిని బట్టి స్తుతిస్తున్నాం. ఆన్లైన్లో జాయిన్ అయిన వారిని బట్టి స్తోత్రాలు. వారికి కూడా అవసరమైన సందేశం మీరు దయచి మీ రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరచు. మీ మాట బయలుదేరుతోడని వెలుకలుగా ఆజ్ఞాపించు. మీ వాక్యము సత్యము. మీ వాక్యమందు మమ్మల్ని ప్రతిష్ఠించమని ప్రార్థిస్తున్నాం. ఈ 6 పాలెం కొరకు ప్రార్థన చేస్తున్నాం. రక్షణ లేని వారిని దృష్టించుము. ఈ గ్రామాన్ని కరుణించి రక్షణకు ఓడకు వెలపటున్నవారు రక్షణ ఓడలో ప్రవేశించినట్లు బలవంతం చేయమని ప్రార్థిస్తున్నాం. విందుకు వెలపటున్నవారు విందుశాలలో ప్రవేశించినట్లు ఆకర్షించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ ఒక్కరూ నశించి నిత్య నరకములోనికి ప్రవేశించకుండా నిత్య రాజ్యములో పాలు పొందినట్లు ఆశీర్వదించుము, దీవించు. వచ్చిన అందరిని బట్టి స్తోత్రాలు. పిల్లలను కరుణించండి, చదువులో సహాయం చేయండి. 10వ తరగతి కొంతమందికి మంచి రిజల్ట్స్ ఇచ్చినారు. వారి భవిష్యత్తు మీ చిత్తములో ఉంచండి. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కొరకు కనిపెడుతున్నారు, సహాయం చేయండి. ఇంకా చదువులు చదువుతున్న వారికి కృప చూపించు. చేతి పనులు చేసుకుంటున్నవారు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేసుకుంటున్నవారు, చేపలు ఏట కొరకు వెళ్తున్నవారు, పొలం పనులు చేసుకుంటున్నవారు, ఉద్యోగాలు చేసుకుంటున్నవారు, వ్యాపారాలు చేస్తున్నవారు, సేవ చేస్తున్నవారు, దైవ కార్యాల్లో సాగిపోతున్నవారు, ఇలాగ రకరకాల విభాగాల్లో పనిచేస్తున్న వారందరినీ మీరు కరుణించి కృప చూపించండి. అందరికి అవసరమైన సహాయం చేయండి. వంటగదిలో పనిచేస్తున్న వారికి కూడా కృప చూపించండి. కనబడని విభాగాల్లో సహాయపడుతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి.
స్థానిక సంఘాన్ని బాధ్యత వహించువాని బట్టి స్తోత్రాలు. అలాగే దైవ సేవకులు మీ దాసుడు టైటస్ గారి కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాం. వారికి కూడా అవసరమైన మేలు సహాయం చేయండి. మీ ప్రజల ప్రార్థన భూమి మీద నిలువబడి వారికి ప్రీతికరమైన పరిచర్య చేయనట్లు మీ రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరిచి నా నోట మాటలు ఉంచండి, నా గొంతుకంత తాకండి. మీ వాక్కు బయలుదేరుతోడని వెలుగు కలిగించినట్లు చేయండి. నీ వాక్యమే సత్యం, నీ వాక్యమే శరణ్యం, నీ వాక్యమే జీవం, నీ వాక్యమే దేవుడు. ఆ ఎరుక మేము కలిగి జీవించినట్లు వీలు కల్పించు. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. లోపల ఖాళీకి స్థలం ఉంది. ఎవరైనా లోపల కూర్చోవాలనుకుంటే లోపలికి రావచ్చు. నాకు లోపల కంటే బయట బాగుందంటే మీ స్వేచ్ఛను మేము గౌరవిస్తున్నాం. దగ్గర కూర్చున్నాలనుకున్న వాళ్ళు లోపలికి రావచ్చు, దూరం కూర్చోవాలనుకున్న వాళ్ళు మీరు దూరంగానే కూర్చోవచ్చు. మీ స్వేచ్ఛను కూడా మేము గౌరవిస్తున్నాం. అందరినీ గౌరవించాలని మా అభిలాష. వీలైనంత దాకా మిమ్మల్ని గౌరవించడానికే ప్రయత్నం చేస్తాం. పౌలు అపోస్తలుడు దేవుని మందిరం అనగా దేవుని సంఘంలో ఆయన విశ్వాసం ఉంచిన వారు ఎలాగ ప్రవర్తించాలో జీవించాలో వారికి ప్రబోధించడానికి, తిమోతిని ప్రోత్సహించడానికి పత్రిక రాశాడనే విషయం మనకు తెలుసు. దేవుని మందిరము అనంటే ఈక్వల్ పెట్టి జీవము గల దేవుని సంఘము అని రాశారు. కనుక జీవము గల దేవుని సంఘములో ప్రవర్ధన చాలా ప్రాముఖ్యం. బోధ కాదు, మిగతా కార్యక్రమాలు కాదు, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రవర్ధన అని. అందుకే ప్రసంగి 5:1 మనం చూచాం, నీవు దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్ధన జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్ధన 2 రకాలు. మొదటిది ఏంటి? మంచి ప్రవర్ధన. రెండవది ఏంటి? చెడ్డ ప్రవర్ధన. కొంతమందిని మనం చూసినప్పుడు విశ్వాసులు మంచోళ్ళు అంటాం, కొంతమందిని చూసినప్పుడు వీళ్ళు మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు అని అంటాం. మనం మంచోళ్ళ కాదా? మంచోళ్ళు అంటే మరి ఎలాగ ఉండాలా? ఈ తిమోతి పత్రికలో 5 మంచి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావించినాడు. అవి చూడటానికి మనం ప్రయత్నం చేస్తాం. మొదటిది తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఉపదేశానుసారం ఏమనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. కనుక మొదటి మంచిదేంటి? మనస్సాక్షి, గుడ్ కాన్షియస్. 1వ అధ్యాయము 18వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షిని కలిగిన వాడవై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున. చాలు. దానికి మళ్ళా మంచి మనస్సాక్షిని గురించి ప్రస్తావిస్తున్నాడు. నా కుమారుడు. పలు ప్రత్యేకంగా తిమోతికి ఈ బిరుదు ఇచ్చినాడు. తిమోతికి దేవుడు కొన్ని మంచి బిరుదులు ఇచ్చినాడు. తిమోతి అంటే మీకు తెలుసు కదా, రెవరెన్స్ ఆఫ్ గాడ్, దేవుని గణపరచువాడు అని అర్థం. వాళ్ళ అమ్మగారు యూదురాలు, వాళ్ళ నాన్న గ్రీకు దేశస్థుడు.
అప్పట్లోనే కులాంతర వివాహాలు జరిగినాయి. ఇద్దరు కలిసేటప్పటికి వాళ్ళ నాన్నగారి గ్రీకులు అంటే తెలివికి ప్రసిద్ధి. ఇప్పుడు నెల్లూరు మాదిరి అనుకోండి. గ్రీకులు అంటే తెలివికి ప్రసిద్ధి, యూదులు అంటే మతనిష్ట, వైరాగ్యం, భక్తి, దీనికి ప్రసిద్ధి. కనుక ఇద్దరిని కలుపుకోండి అంటే తిమోతికి దేవుడు వాళ్ళిద్దరి ద్వారా ఇచ్చినాడు కదా. ఇప్పుడు తిమోతిలో ఏమున్నాయి? 2 ఉన్నాయి. మొదటిది ఏంటి? వాళ్ళ నాన్నగారు తెలివి ఉంది. రెండవది ఏంటి? వాళ్ళ అమ్మగారి భక్తి ఉంది. అందుకని మన పిల్లలకు కూడా మనది ఏమైనా రావాలంటే ఏదో ఒకటి ఉండాలి. ఇట్లాంటివి చెడ్డవి కాదు, మంచివి. అందుకని కొంతమంది మన పిల్లలు చూసినప్పుడు అన్నీ మీ నాన్న మాదిరి మంచి బుద్ధులు వచ్చినాయిరా అంటారు, అన్నీ మీ అమ్మ మాదిరి మంచి బుద్ధులు వచ్చినాయిరా అంటారు. మంచిగుంటే పర్లేదు అమ్మ నాన్నని గురించి పొగిడితే, కానీ వేరుగా మాట్లాడితే చాలా ఇబ్బంది. ఈ తిమోతిని నా కుమారుడు అనే బిరుదుతో పౌలు సత్కరించినాడు. చాలా తక్కువ మందికి ఈ పదం వాడాడు. నాకు తెలిసి తిమోతికి ఒక్కటే అనుకుంటా. ఎంత ప్రియమైన వాడో చూడండి తిమోతి. ఆత్మీయమైన కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు సువార్త ద్వారా కన్న కుమారుడు, అరుదైన బిరుదు. కొత్త నిబంధనలు ఒకడికి బిరుదు వాడినారు. ఏంటి ఆ బిరుదు? నేను చెప్పాను కదా, టీచర్కి ఉన్న ఒక చెడ్డ అలవాటు ఏమంటే తక్కువ ప్రిపేర్ అయింటాడు, ఎక్కువ ప్రశ్నలు అడుగుతాడు. ఇక్కడ ఎవరైనా టీచర్లు ఉంటే బాధపడొద్దండి. అందుకే మీకు ఎందుకు టీచర్లు ఎక్కువ ప్రశ్నలు అడుగుతారని అనుమానం వస్తుంది కదా. అనుమానం నివృత్తి చేయాలంటే తక్కువ ప్రిపేర్ అయి ఉంటారు, గంటసేపు లాగాల, కనుక ప్రశ్నలు ఎక్కువ అడుగుతారు. అంతేనా? వాళ్ళకి ప్రశ్నలు అడగడము అలవాటు, సరదా. సరే, ఇప్పుడు నేను కూడా టీచర్ కనుక ప్రశ్న ఏంటంటే, కొత్త నిబంధనలో ఒకడికి బిరుదు వాడబడింది. ఏంటా బిరుదు? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి కదమ్మా. అంత తెలుగు మీడియమే కదా. ఇప్పుడు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయరా? చేయండి, ఏదో ఒక ప్రయత్నం. ఆలోచించండి, నోరు తెచ్చి జవాబు చెప్పండి. మీ ప్రయత్నాన్ని దేవుడు సఫలం చేస్తాడేమో చూస్తాం. చెప్పరా అమ్మా? కరెక్ట్ చెప్తారు. మీరు చెప్పరు కానీ చెప్తే గన్ షాట్ కరెక్ట్ చెప్తారు. వినపడట్లేదు. సరే, నేనే చెప్తానులే. 6వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. చాలు. ఈ బిరుదు ఇప్పుడు మళ్ళా ప్రశ్నలు అడుగుతాం. బైబిల్ ఎంతమందికి వాడారు? కొత్త నిబంధనలు ఎంతమందికి? పాత నిబంధనలు ఎంతమందికి? మొదటి దైవజండి ఎవరు? ఆఖరి దైవజండి ఎవరు? ప్రశ్న అర్థమైనాయి. ఇప్పుడు మనము దైవజనులా కాదా? మీరు ఎవరు జవాబులు ప్రయత్నం చేయట్లేదేంటి? ఇట్లా అలవాటు అయిపోయారా? అట్లా అలవాటు కాకూడదు. ప్రయత్నం చేస్తుండాలా, ఆలోచిస్తుండాలా. వాక్యం నోటితో చెప్తే పాపిష్టి మా నోటితోనా? పుణ్యమైన దేవుని వాక్యం చెప్తే మంచిది కదా. ఎప్పుడు చెప్పాలా వాక్యము? ఎప్పుడు పోట్లాడే దాంట్లోనే ఉంటుంది. నోరు ఉదయం లేచిన మొదలుకొని రాత్రి దాకా దేవుని మందిరంలో నోరు తెరిచి దేవుని వాక్యం చెప్తే ఎంత మంచిది. చెప్తారా? నేను చెప్పనా? కనీసం 8 మందికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ బిరుదు వాడాడు. ఏ బిరుదు? వెరీ గుడ్. ఇంత మాత్రమన్నా చెప్పండి. దైవజనుడా అనే బిరుదు వాడాడు. పాత నిబంధనలు ఎంతమందికి వాడాడు? 7 మందికి వాడాడు. కొత్త నిబంధనలు ఎంతమందికి వాడాడు? ఒక్కడికే వాడాడు. ఆశ్చర్యం కదా. కొత్త నిబంధనలు ఎంతోమంది గొప్ప గొప్పలు ఉన్నారు.
ఉదాహరణకు సిమియోన్ లాంటి వాళ్ళు ఉన్నారు, పేతురు లాంటి వాళ్ళు ఉన్నారు, పౌలు లాంటి వాళ్ళు ఉన్నారు, బలమైన గొప్ప గొప్ప యోహాన్ లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ దైవజనుడని సంబోధించలేదు పరిశుద్ధాత్మ దేవుడు. అందులో తిమోతిని వాళ్ళు ఏమో స్నేహితుడు సంబోధించలేదు దైవజనుడాన్ని. తిమోతిని సంబోధించింది ఈ మాట ఎవరంటే ఆత్మీయమైన తండ్రి లాంటి అపోస్తలుడైన పౌలు. చిన్నోళ్ళు కాదు. మనం చిన్నోళ్ళు పొగిడితే మీరు చాలా భక్తి కలిగిన వాళ్ళు అని అంటే అబ్బా మనం ఉబ్బి తెబ్బిబ్బైపోతుంటాం, మనకు చెట్టు ఎక్కుతుంటాం. మీ ఊర్లో లేవనుకుంటా. మనకంటే గొప్పవాళ్ళు భక్సింగ్ గారే మన దగ్గరికి వచ్చి మనం దైవజనుడా అన్నాం అనుకో, ఇంక భూమి మీద నడుస్తారా మీరు? సముద్రం మీద నడుస్తారు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అంత గొప్ప దైవజనుడు. ఆయన తిమోతిని అంటాడు, ఓ దైవజనుడా. దైవజనుడు అంటే అర్థం ఏంటి? రక్షించబడిన వాళ్ళంతా కాదు, వాక్యం చెప్పేవాళ్ళంతా కాదు, బోధకులంతా, విశ్వాసులు, సేవకులంతా అందరు దైవజనులు కాదు. ఎవరు దైవజనులు అంటే వాళ్ళు చేసే ఆలోచన, పరిచర్య, జీవితము దేవుని యుద్ధ నుండి జన్మించినట్లు ఉండాల. బార్న్ ఆఫ్ గాడ్. దైవ ప్లస్ జనుడు. తెలుగొచ్చు కదా మీకు? దైవజనుడు అంటే దేవుని యుద్ధ నుండి జన్మించిన వాడు. అంటే రక్షణ పొందిన వాళ్ళంతా కాదు. ఆయన మాట తీరు, పలుకు, ప్రవర్ధన, పరిచర్య, బోధ, ఆ ధైర్యము, ఆదరణ ఇవన్నీ ఎలాగుండాలంటే దేవుని యుద్ధ నుండే వచ్చినాయి అన్నట్టుగా ఉండాలి. అలాంటి వాళ్ళు లేరా మరి? ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా 8 మందికి చెప్పారేంటి? మనలాంటి వాళ్ళంతా ఏమిటి? మనలాంటి వాళ్ళు ఎవరు లేరు అనుకోండి, అంతా మనకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు బైబిల్లో? ఆదాము దైవజనుడు అని చెప్పలేదు, ఏబేలు దైవజనుడు అని చెప్పలేదు, అబ్రహామును దైవజనుడు అని చెప్పలేదు, హనోకును దైవజనుడు అని చెప్పలేదు, నోహు దైవజనుడు అని చెప్పలేదు. చెప్పారా? చాలా అరుదుగా ఈ మాట వాడబడుతూ వచ్చింది. కొత్త నిబంధనలోనైతే ఒక్కడికి వాడినారు ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనే తిమోతి. ఈయన 2 పనులు చేయాలి. మొదటి పని ఏంటి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుడి. 2 చేయాల. ఎవరు? ఏ తిమోతి? వెరీ గుడ్, చాలా. ఓ తిమోతి. ఇప్పుడు మళ్ళీ ప్రశ్నలు అడుగుతా. ఓ అని బైబిల్లో ఎన్నిసార్లు వాడారు? ఎవరికి వాడారు? మనం పిలుస్తుంటాం కదా ఊర్లో పిల్లలను, వాళ్ళని ఏమని పిలుస్తారు మీరు? ఓ తిమోతి అంటారు. ఓ అంటే ఏంటి? వాళ్ళ ప్రత్యేకమైన దృష్టితో దేవుడికి కూడా వాడబడుతూ వచ్చింది ఇది. ఓ గాడ్, ఓ దేవా. అలాగే దేవుడు మనుషులకు కూడా వాడాడు. ఓ తిమోతి. ఇది ఎన్నిసార్లు వాడారు బైబిల్లో? ప్రతిదీ అట్లే. మనం అరటిపండు వలిసినట్లు ఉండాలా, నారింజ అదేంటి దానిమ్మ పండు వలిసినట్లు ఉండాలా. వాక్యం ఊరికే చదివితే అలాగ ముందుకు వెళ్ళిపోతే ఈరోజు అయిపోయింది అని అనుకునేటట్టుగా కాకుండా దైవ వాక్యాన్ని తిమోతికి పౌలు అన్నాడు కదా, అది బోధించడానికి సామర్థ్యం కలిగినట్లుగా విరిచి వడ్డించాలని కోరబడుతున్నాం. ఎన్నిసార్లమ్మా? సరే, నేనే చెప్తాను లేండి. మీరు ఏం చెప్పొద్దండి, ఈరోజు రేపు వినండి, మళ్ళీ తర్వాత మర్చిపోద్దండి. 17 సార్లు 17 times ఓ ఓ ఓ అని కొత్త నిబంధనలో వాడబడుతుంది. ఓ అంటే ఒక ప్రత్యేకము. ఓ అమ్మాయి, ఓ అబ్బాయి, ఓ బ్రదర్. బ్రదర్ అంటానికి ఓ బ్రదర్ అంటానికి తేడా. ఓ బ్రదర్ అంటే ఏమని అర్థం? నిన్నే పిలిచేది, నువ్వు అటు ఇటు చూస్తున్నావేమో అని. కనుక ఓ తిమోతి, ఓ దేవుని గణపరచువాడా, దేవుని ద్వారా గణపరచబడినవాడా, నువ్వు 2 చేయాలా. ఏం చేయమంటారు? మొదట నీకు అప్పగించిన దాన్ని కాపాడు, డిఫెండ్. ప్రభు మనందరికి కొన్ని అప్పగించాడు, దాన్ని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి.
మనకి తలాంతలు ఇచ్చిండొచ్చు, ఈవులు ఇచ్చిండొచ్చు, కుటుంబం ఇచ్చిండొచ్చు, వాక్యోపదేశం ఇచ్చిండొచ్చు. దాన్ని మనం డిఫెండ్ చేయాలి, కాపాడుకోకపోతే ఇప్పుడు మీకు దేవుడు పొలాలు ఇచ్చినాడు, ఇల్లు ఇచ్చినాడు. ఎవరి నుంచి పొలం మాది ఇల్లు మాది అంటే సరే తీసుకుపోబ్బా కరెక్ట్ సమయానికి వచ్చినావు అంటారా మీరు? అమ్మా ఎంత తక్కువ చెప్తే అంత మంచి. దాన్ని కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తాం. ఈ పొలం మీద, ఈ ఇల్లు మీద, ఈ సైకిల్ మీద, ఈ బండి మీద అసలు ఇది మాది తెలుసునా అని దాన్ని పూర్వోత్తరాలతో నుండి ఆరంభిస్తాం. కనుక మందేం తెలిసినప్పుడు మనం దాన్ని కాపాడుకోవటానికి శతవిధాల ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ప్రభు మనకు కూడా విశ్వాసం ఇచ్చినాడు, రక్షణ ఇచ్చినాడు, ఆత్మ ఇచ్చినాడు, కృపావరాలు ఇచ్చినాడు, వాక్యం ఇచ్చినాడు. ఇవన్నీ మనం ఏం చేయాలంటే డిఫెండ్, కాపాడుకోవాలి. మనమేమనుకుంటామంటే దీని గురించి కాపుదల మనకు ఉండదు. బంగారము, ఇంట్లో డబ్బులు, వస్తువులు, చెప్పులు, మొబైల్ ఫోను ఇంకా భద్రంగా ఉన్నాయా లేదా దీని గురించి అంటాం. చివరిలో ఎవరన్నా బైబిల్ ఆడుంటుందిలే, ఎక్కడ పోద్ది, దాన్ని ఎవరు తీసుకుపోతారు. విశ్వాసం అక్కడ ఉంటుందిలే, దాన్ని ఎవరు తీసుకుపోతారు. నిరీక్షణ అక్కడ ఉంటుందిలే, దాన్ని ఎవరు తీసుకెళ్తారు. దీర్ఘశాంతము అక్కడ ఉంటుందిలే, దాన్ని ఎవరు తీసుకెళ్తారు. ఆత్మీయమైనది ఎవరు తీసుకెళ్ళరని మనం అనుకుంటాం. ఎందుకని ఉంటే కదా తీసుకెళ్ళటానికి. బహుశా లేదేమో, కానీ తిమోతిలో ఉంది. అందుకే నీకు కలిగిన దానిని నీవు కాపాడుకో. తర్వాత రెండోది ఏం చేయాలా? కింద వరుసలో రాయబడింది, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉన్నాం. డిపార్ట్. మనం ఇలాంటి దానికి చెవులు కోసుకొని వింటాం. ఇంకా చెప్పు, అంతేనా, ఇంకా చెప్పు అంట. వేరే వాళ్ళ మీద చెడ్డగా చెప్పడము, అబద్ధాలు చెప్పడము, అజ్ఞానంగా మాట్లాడము, లోకం కాని విధానాల్లో మాట్లాడితే మనకు వినాలంటే ఎంతో ఆశ కలుగుతుంది. పౌలు అంటాడు తిమోతికి, ఓ తిమోతి అలాంటి దానికి దూరంగా పారిపో. కనుక మనం కూడా ఈ రెండు విషయాలు చేయాలి. మొదటిది ఏంటి? మనకు అప్పగించబడిన దాన్ని కాపాడుకోవాలి. ఏం అప్పగించబడింది? ఆత్మీయంగా రక్షణ, విశ్వాసము, దీర్ఘశాంతము, దయాళత్వము, ఆత్మఫలం అంతా అప్పగించబడిన దాన్ని మనం కాపాడుకో. రెండోది ఏం చేయాలా? జ్ఞానమని అబద్ధంగా చెడు మాటలన్నీ మాట్లాడి కాని కార్యాలని చెప్పేవారికి దూరంగా వెళ్ళాలి. ఈ రెండు చేసిన వాడు దైవజనుడు అవుతున్నాడు. ఆయన అపోస్తలుడైన పౌలు యొక్క ఆత్మీయమైన కుమారుడు అవుతున్నాడు. ఆయనకి ఇప్పుడు ఏమొచ్చిందంటే మంచి మనస్సాక్షి కలిగిన వాడుగా ఉన్నాడు. ఇది సంఘంలో మంచి మనస్సాక్షి కలిగి ఉన్నటంటే, కొంతమంది రక్షణ పొందిన తర్వాత మనస్సాక్షి వాత వేయబడి ఉంటుంది, వాళ్ళకి ఇంకేం పని చేయదు. అంటే వాళ్ళు స్టేజ్ దాటి సాతాను చేతిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు రక్షణ పొందినప్పుడు ఇంతకుముందు ప్రార్థన చేయకపోతే మనస్సాక్షి గద్దించేది, వాక్యం చదవకపోతే మనస్సాక్షి గద్దించేది, దేవునికి సమయం ఇవ్వకపోతే గద్దించేది, దేవుని ప్రజలతో ఏదైనా అబద్ధం చెప్తే గద్దించేది. ఇప్పుడు అలాగా గద్దించట్లేదు అనుకో, ఏమని అర్థం అమ్మా? మనస్సాక్షి వాత వేయబడింది. ఇక నీకు దేవునితో సంబంధము లేదు. అయినా మందిరంకి వస్తున్నావు, అయినా కార్యక్రమాల్లో పాల్పొందుతున్నావు. దీన్ని ఏమంటారంటే మతము అంటారు. మంచి మనస్సాక్షి కాదు. మతము కళ్ళకి బయర్లు గమ్మిస్తుంది, మత్తనిస్తుంది. అందుకని ఇదే అనుకుంటా ఉంటా. అది కాదు కావాల్సిన దేవుడికి. మనస్సాక్షి. ఒక చిన్న పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, ఇది ఎందుకు ఇలాగ చేశానా అని నీ మనసులో మెదులుతుండాలా. అలాగ మెదిలితేనే దేవునితో సంబంధంలో ఉన్నట్లు. అలాగ మెదలకుండా ఉంటే దేవునితో సంబంధం మనకి ఏమైపోయింది? కట్ అయింది. ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్ వాడతారు కదా, నేను కూడా వాడుతున్నా. మీ ఊరికి వచ్చిన తర్వాత నా ఫోన్ సరిగ్గా పనిచేయట్లేదు. ఎందుకని? సిగ్నల్ లేవు. మీకు బాగా పనిచేస్తాయి. ఎందుకని? మీకు సిగ్నల్ బాగా పనిచేస్తాయి. అలాగే దేవుడి దగ్గర కూడా మనకి సిగ్నల్ బాగా పనిచేస్తే అప్పుడు మనం దేవునితో సంబంధం ఉన్నట్లు. మన సిగ్నల్ మనస్సాక్షి పనిచేయకపోతే మనకు దేవునితో సంబంధం లేదు. ఈ రాత్రి అసలు నీకు మనస్సాక్షి ఉందా అంటాం కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు. నీకుందా? లేదు. మనస్సాక్ష్యమైంది చనిపోయింది. ఎవరికి చనిపోతుంది? ప్రభు అంటే తెలియని వాళ్ళకి, ఎరగని వాళ్ళకి, ప్రభుని గురించి పరిచయం లేని వారికి, డెడ్
కాన్షియస్, చనిపోయిన మనస్సాక్షి. అంటే వాళ్ళకి ఏం పాపం చేసినా ఏమనిపించదు, తిట్టినా ఏమనిపించదు, కొట్టినా ఏమనిపించదు, కాని కార్యాలు చేసినా ఏమనిపించదు. ఒకళ్ళు చేయరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, జోడు గుంపులు గుంపులు. అందుకని మీరు చూసింటారు కదా, పాపం ఒకటి చేసి చాలా తక్కువ, ఎంతెంతమంది కలిసి చేస్తూ ఉంటారు. అది సరదా, దానికి ఏం మనసాక్షిని కోల్పోయినారు, వాళ్ళు ఆత్మీయంగా చనిపోయినారు. ప్రభుకు స్తోత్రాలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో పాపముల చేతును అపరాధముల చేతును చచ్చిన మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికించుట కొరకాయి ఈ భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చినాడు. మన పాపాలన్నీ శిలువ మీద మోసుకోవటానికి శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కొడదెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, ఆయన అమూల్యమైన రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. యేసు ప్రేమ స్వరూపి, పాపల రక్షకుడు, మనుషులందరి రక్షకుడు, మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడు. ఈ రాత్రి యేసుని ఇంకా అంగీకరించుకున్నా ఉంటే, బహుశా నువ్వు ఆన్లైన్లో వాక్యం వింటుండొచ్చు, లేదా ఈ మందిరానికి వస్తుండొచ్చు, మీ అమ్మగారు నాన్నగారు రక్షించబడి ఉండొచ్చు, కానీ నీకు రక్షణ లేదేమో. మీ ఆయన రక్షించబడి ఉండొచ్చు, నీకు రక్షణ లేదేమో. మీ ఆవిడ రక్షించబడి ఉండొచ్చు, నీకు రక్షణ లేదేమో. నువ్వు రక్షణ పొందాలంటే యేసుప్రభు యొక్క శిలువ దగ్గర, యేసుప్రభువా నీవు నా రక్షకుడు అని నమ్ముతున్నాను, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు, నన్ను నీవు పరలోక రాజ్యంలో చేర్చుకో. ఈ చిన్న ప్రార్థన నీ జీవితాన్ని మార్చివేస్తుంది. దినాలు ఎలాగొస్తాయో తెలియదు, ఎవరే అంతం ఎలాగుంటుందో తెలియదు. ఇప్పుడు బాగున్నప్పుడు అంతా బాగున్నాం, జరిగిపోయేటప్పుడు అన్నీ బాగుంటాయి. జరగనప్పుడు, పరిస్థితులు ప్రతికూలంగా అయినప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు, అయ్యో అంత చిన్న అమ్మాయికి ఇలాగ జరిగిందా, అంత చిన్న వయసులో అబ్బాయికి ఇలాగ వచ్చిందా, మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు మన కళ్ళు ఎదుట కనపడకుండా లేకపోతే, అయ్యో మరణం ఇలాగొచ్చిందా. మరణానికి పక్షపాతం లేదు. మరణానికి 5 లేవు చెప్పనా, చాలా లేవు. దాంట్లో మరణానికి క్యాస్ట్ ఫీలింగ్ లేదు, మార్పులు ముళ్ళు అనే ఫీలింగు లేదు. రెండవది రిలీజియస్ ఫీలింగ్ లేదు, మతం యొక్క ప్రభావం దాని మీద లేదు. అయ్యో మా మతస్థులు వీళ్ళు ఎందుకు కబళించాలా అని మతం అనుకో. మూడవది రీజనల్ ఫీలింగ్ లేదు, మా జిల్లా వాళ్ళు కదా, సముద్రం దగ్గర కదా, చేపలు పట్టేవాళ్ళు కదా, మత్స్యకారులు కదా, గీత కార్మికులు కదా, దానికి అలాంటి ఫీలింగ్ కూడా లేదు. నాలుగవది దానికి దయ లేదు. అయ్యో చిన్నపిల్లలు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకోదు, అయ్యో సిస్టర్స్ కదా వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకోదు, బ్రదర్స్ కదా వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకోదు, బాగా అందంగా ఉన్నారు కదా వీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకోదు, బాగా డబ్బులు ఉన్నాయి కదా వీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకోదు, రాజకీయ నాయకులు కదా వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకోదు, వీళ్ళు పేదవాళ్ళు కదా వీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్దాంలే అని అనుకోదు. ఎవరైనా ఒకటి. ఐదవది ఆఖరిది మరణానికి పక్షపాతం, అందరినీ కబళించి వేయటానికి వస్తుంది. దయ లేదు, పక్షపాతం లేదు, ప్రాంతీయ అభిమానము లేదు, మతాభిమానము లేదు, కులాభిమానము లేదు. దాని పేరు ఏంటంటే మరణం. కనుక దీన్ని చెప్పి మిమ్మల్ని భయపెట్టిస్తున్నామని కాదు, ఇది వాస్తవం. ఏదో ఒకరోజు సంభవిస్తుంది. అంటే మరణం తర్వాత జీవం. పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. అక్కడ ఇట్లాగ చీకటి లేదు, బాధ లేదు, వేదన లేదు, చేపల చెరువులు లేవు, రొయ్యల చెరువులు లేవు, సముద్రం లేదు, దుఃఖము లేదు, వేదన లేదు, కన్నీరు లేదు. దేవుని రాజ్యంలో సదాకాలం అంట. ఆ రాజ్యం వద్దా, ఆ పరలోకం వద్దా, పరదైస్ వద్దా, ఆ దేవునితో ఉండే భాగ్యం వద్దా. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ఇప్పుడు ఎవరు రక్షణ పొందినారో వాళ్ళకి ఏంటంటే మనస్సాక్షి అనేది వస్తుంది. మన మనస్సాక్షి ఈజ్ ద హైయెస్ట్ కోర్ట్. మనం తప్పు చేసినామా లేదా, తప్పు మాట్లాడినామా లేదా, తప్పు ప్రవర్తించినామా లేదా, బయట వాళ్ళతోనేమో నోరేసుకొని ఆ మాటలు ఈ మాటలు సర్దొచ్చు, మనకు లోపల తెలుస్తుంది కదా మనం పొరపాటు చేసామా లేదా అని. కనుక మంచి మనస్సాక్షి కలిగి జీవించు. ఈ దినాల్లో విశ్వాసం మనస్సాక్షి లేకుండా జీవిస్తున్నారు. ఎన్ని నేరాలు ఘోరాలు చేసినా తిరిగి మామూలుగానే ఉన్నారు. ఏం బ్రదర్ బాగున్నారు, ఏం అక్క బాగున్నారు. అసలు వాళ్ళ గురించి విన్న తర్వాత, వాళ్ళ మాటలు విన్న తర్వాత అసలు వినింది నిజమేనా, నిజమే, కానీ వాళ్ళు మనస్సాక్షి లేకుండా జీవిస్తారు.
అలాంటి వాళ్ళ దేవుని యొక్క సంఘంలో దేవుడి కోరినట్టు ప్రవర్తించలేదు. రెండవది చూస్తామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 18వ వచనం. నా కుమారుడైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షిని కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఏ పోరాటం? మంచి పోరాటం, గుడ్ ఫైట్. అలా నేను అడుగుతా, మొదటిది ఏంటమ్మా? మంచి మనస్సాక్షి. రెండవది ఏంటి? మంచి పోరాటం. అంటే పోరాటాలు ఎలా కూడా ఉంటాయా అని. మనం చేసే పోరాటాలన్నీ చెడ్డ పోరాటాలు. ఏమంటాం? మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇల్లు కూడా మీ ఇంటికి అంతే దూరం. మీరు మాకు సహాయం చేస్తే మేము మీకు సహాయం చేస్తాం. మీరు మంచిగా ఉన్నంత కాలము మేము మంచిగా ఉంచాం. మీరు నాలుక భుజం మీద వేసుకొని వస్తే మేము కూడా వేసుకొని వస్తాం. మేమేమి తక్కువ తినలేదు. మాట్లాడేటప్పుడు పోట్లాడేటప్పుడు అంటాం కదా, నీకింటే 2 ఆకులు ఎక్కువే తిన్నాము లేదు. ఇది పోరాటం కాదు, మంచి పోరాటం. ఒక్కొక్క రకంగా ఉంటారు. మరలా మనకి ఈ దేవుని యొక్క వాక్యం ద్వారా కొంత ప్రోత్సాహం, పురికొల్పు, ఆదరణ కలదు. ఇలా పాడుతున్నాను లేస్తున్నా. మీ భాషలో చెప్పాలంటే కరెక్ట్గా చెప్పనా? చెప్పమంటారా వద్దా? ఆటుపోట్లు. మీకు సముద్రంలో ఆటుపోట్లు తెలుసు కదమ్మా. 24 గంటలకి ఆటలు ఎన్ని వస్తాయి, పోట్లు ఎన్ని వస్తాయి తెలుసా? తెలియదు కానీ వస్తుంటాయంటారా? ఆటు పోటు. పోటు అంటే సముద్రము ముందుకు వస్తుంది, వెనక్కి పోద్దా? ముందుకు వస్తుంది పోటు. మనం కూడా పోటులో ఉన్నప్పుడు ఆత్మీయంగా ఎలాగుంటాం? అన్నిట్లో ముందుకి ప్రార్థన, వాక్యము, పరిచర్య, సువార్త, వంటలు చేసేది, చేయి చాపేది, పరిచర్యలో పాల్పొందేది. పోటు వచ్చింది ఎవరికి? గల్లీలో ప్రార్థన మందిరానికి. ఆ పోటు పోయి ఏమవుతుందంటే ఆట వస్తుంది, వెనక్కి పోతుంది. ఏమక్క రావట్లేదు, బాగలేదు బ్రదర్. ఏం బ్రదర్ కనపడట్లేదు, మా ఆవిడికి బాగలేదు బ్రదర్. ఏంటి కుటుంబం ఈ మధ్యలో రావట్లేదు ఏంటి? ఏం చెప్పుకుంటానులేండి, కడుపు ఉబ్బిపోయింది, చించుకుంటే ముందుకు పడుతుంది, అట్లా పెట్టుకుంటే వాసన వస్తుంది. మాకు చెప్పే సమస్యలేనా? ఏం చేస్తాం, మా దగ్గరికి ఎవరు రాలేదు. ఇది ఏమంటారు? ఆట పోట. ఇప్పుడు చెప్పండి, ఆటుపోట్లు సమానంగా వస్తాయా? సముద్రంలో ఎక్కువ ఒకటి తక్కువ ఒకటి వస్తుందా? సమానంగా వస్తాయి. 2 ఆటలు 2 పోట్లు. 3 ఆటలకు పోటు రాదు, 3 పోట్లకు ఆట రాదు. అర్థమైంది నేను చెప్పే మాటలు? అలాగే మనం కూడా 2 అడుగులు ముందుకు పోయినట్లు ఉంటుంది. తర్వాత వెనక్కి ఎన్ని అడుగులు వచ్చింటాం? 2 అడుగులు వచ్చింటాం. ఎంత దూరం నడిచారు? ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. నడిచినట్లు అనిపిస్తుంది, నడిచినాం కానీ మరలా వెనక్కి వచ్చినాం. కనుక ఈ ఆత్మీయమైన పోరాటాలు వెనకని చేయకూడదు, చేతగాదు అనుకోకూడదు. సాతానుడు వచ్చి ఏం చెప్తాడు? మీలాంటి వాళ్ళకి ఎక్కడవుతుంది అక్క,
మీరు ఏదో చేతి పనులు చేసుకునేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, సముద్రంలోకి పోతారు, ఎన్నో పనులు చేపలు పట్టేసి వస్తారు. మీకు ఎక్కడైతుంది క్రైస్తవం వాళ్ళు ఏదో అనుకుంటా ఉన్నారని. మీరేం చెప్పాలి సాతానికి? నువ్వు ఇట్టి చెప్తానే ఉండు, కానీ బైబిల్ ఏంటంటే వ్రాయబడి ఉన్నది అని చెప్పాలి మనం. యేసుప్రభువు అలాగే చెప్పాడు కదా సైతాన్ దగ్గర మత్తయి సువార్తలో, ఇలాగూ వ్రాయబడి ఉన్నది, ఇట్ ఈజ్ రిటర్న్. ఏమని రాయబడి ఉంది? మంచి పోరాటము పోరాడుడి అని వ్రాయబడి ఉన్నది. కనుక నేను పోరాడుతూనే ఉంటా. మీకు కొన్ని పోరాడే జంతువులు తెలుసు కదా, తొందరగా లోబడవు అవి. తెలుసా తెలియదా? పోరాటానికి ప్రతీకైన ఒక జంతువు పేరు చెప్పండి. ఇప్పుడు ముంగిసు పాము రెండు స్టార్ట్ చేసినాయి అనుకో, ఏది పోరాడుతుంది బాగా? ముంగిసు పోరాడుతుంది. పామైనా తప్పించుకొని పోతుంది, కానీ ముంగిసు పొరపాటును కూడా తప్పించుకొని పోదు. అందుకే బైబిల్లో రాసినారు, తేళ్లను పాములను అణగదొరక్కదు, సింహములు నాగపాములు అణగదొరక్కదు. తేళ్ళు అంటే ఏంటమ్మా? తెలుగు అర్థమవుద్ది కదా మీకు, మరి చెప్పట్లేదేంటి? ఎప్పుడు చూడలేదా? రాత్రిపూట ఇప్పుడు ఎందుకులేండి బ్రదర్ అవి అంటారా? కొంతమంది విశ్వాసులు కూడా తేళ్ళు లాంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది విశ్వాసులు పాములు లాంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది విశ్వాసులు గర్జించి సింహం లాంటి వాళ్ళు ఉంటారు. రకరకాల వాళ్ళు ఉంటారు. మన ఇంట్లో మరి ఏం చేస్తాం? కాదనలేం కదా. ఊరైన తర్వాత తేళ్ళు ఉంటాయి, పాములు ఉంటాయి, సింహాలు ఉంటాయి, కాదనలేం కదా. తేలంటే ఏంటి? తెలుగు ఎవరికి రాదు, అంత ఇంగ్లీషేనా? తేలంటే ఏంటి? వెనక నుండి కుట్టేది. బయట బాగుంటారు అగే అయినా అక్క అసలు మీలాంటి వాళ్ళే లేరక్క, అన్నా మీలాంటి వాళ్ళే లేరన్నా, అసలు మీరే అన్నా, మీరే అక్క. ఏం పాటలు పాడతారు, ఏం వాక్యం చెప్తారు, ఏం పిల్లలకి చెప్తారు, అబ్బాబ్బాబ్బాబ్బా ఏం చెప్తారన్న, మా ఊర్లో ఊరు లేరన్నా అని ముందు తేలు మాదిరి ఎర్రగా ఉంటారు. తర్వాత మెల్లగా వెనక్కిపోయి ఏం చేస్తారు? ఆయన ఉపయోగం లేదు, ఆమె ఉపయోగం లేదు, అన్న అంతే, ఆవిడ అంతే, ఉపయోగమే లేదు. ఈ తేలు పని అది ముందు చేయదు, ఏం చేస్తుంది? వెనకే చేస్తుంటారు. ఇక్కడ కూడా కొంతమంది తేళ్ళు ఉన్నాయి, వాళ్ళ ముందు చేయరేది, ఏం చేస్తారు? వెనకే. ఎక్కడికి వెళ్ళినా నేరుగా వచ్చి చెప్పొచ్చు కదా, బ్రదర్ మీరు ఇలాగో, అక్క మీరు ఇలాగో అని. అటు చెప్పరు వాళ్ళు. తేలు మాదిరి వెనకే కుడుతూ ఉంటారు. రెండోది పాము. దానికి ముందు విషయం ఉంటుంది, ముందు బాగా ఉన్నట్లే ఉంటుంది, యుక్తిగా ఉన్నట్లు ఉంటుంది, మనతో మాట్లాడుతున్నట్లే ఉంటుంది, కానీ ఎప్పుడు కాటేస్తుందో కాటేస్తుంది. ఎక్కడ కాటేస్తుంది? కాళ్ళకే కాటేస్తుంది. నడవకూడదని దాని ఉద్దేశం. అందుకే బైబిల్లో రాయబడింది, రోమాపత్రిక 16వ అధ్యాయం అనుకుంటు, సమాధానకర్తకి దేవుడు సాతానును అంటే సర్పమును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిదగదొక్కించును. కనుక పాములున్నా తేళ్ళున్నా సింహములు ఉంటే, అంటే ఈ సింహం అంటే ఇది నోరు ఉంటుంది కానీ దీనికి కరిసేకుండా దాన్ని ఏంటి కూరలు పీకేసి ఉంటారు. అట్లా కొంతమంది ప్రధానికి వచ్చి గొడవ చేసి ఏమనుకున్నాను నేనంటాను అది సింహాలు, అదే అరిసె కుక్క కరవదు అంటారు కదా, అరుస్తూ ఉంటాయి. అయితే ప్రభు కొరకు సాక్షులుగా జీవించేవారు పావురం వలె నిందారహితులుగా నిష్కళంకమైన వారుగా దేవుని ఆత్మ కలిగి నడిపించబడేవారుగా జీవించాలి. ఇప్పుడు ఇన్ని చెప్పాను కదా, మీరు కరెక్ట్గా జవాబు చెప్తానంటే నేను ఒక ప్రశ్న అడగమంటారా? వెరీ గుడ్. ఇప్పుడు జవాబు చెప్పండి. వీటన్నిటిలో మనం దేనికి పోలికగా ఉన్నాం? అడగండి అంటారు కదా. మరి వేరేది ఏమో అనుకున్నాం బ్రదర్, ఇది అడుగుతారు అనుకోలేదు. మనం తేల, పామ, గర్జించు సింహమా, దేవుని స్వరం వినే పావురమా, నిష్కళంకరాల నా పావురము, నిష్కళంకరాల సుందరవతి ప్రాణేశ్వరి అని సంఘాన్ని గురించి, పావురాన్ని గురించి పరిశుద్ధాత్మదేవుడు పరమగీతంలో ప్రకటించిన సంగతి మనకు తెలుసు. సరే మరి జవాబు చెప్పండి.
శనివారం అబద్ధం చెప్పొద్దు, దేవుని మందిరంలో వాస్తవం చెప్పండి. నేను చెప్పనా మీరు చెప్తారా? నేను చెప్పమంటారా మీరు చెప్తారా? అది కూడా చెప్పలేరా? మీరే చెప్పండి బ్రదర్ అని. వెరీ గుడ్, నేనే చెప్తా. పావురం తప్ప అన్నీ మనమే కాదా? మీరేమనుకుంటారు? పావురాళ్ళు అనుకుంటారు కదా, ఆ రాళ్ళు కాదు. ఒకసారి తేలు మాదిరి ఉంటాం, ఒకసారి పాము మాదిరి ఉంటాం, ఒకసారి గర్జించు సింహం వలె ఉంటాం, రకరకాలుగా ఉంటాం. పావురం వలె తప్ప. ఇది సంఘములో ప్రవర్తించే ప్రవర్తన కాదు. జీవము గల దేవుని సంఘములో జనులలాగా ప్రవర్తించాలో 2 విషయాలు చూసిన. మొదటిది ఏంటి? మంచి మనస్సాక్షి. రెండవది ఏంటి? మంచి పోరాటం. మూడవది చూస్తామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం. ఈ సంగతులను సహోదరులకు వివరించిన యెడల నీవు అనుసరించు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడు అయి ఉంటుము. కనుక మూడవ సంగతి ఏంటంటే ప్రభుకు దాసులముగా పరిచారకులముగా ఉండడం అనేది ప్రాముఖ్యం. పరిచారకుడు అంటే పనిచేయవాడు అని అర్థం. మన ఇంట్లో పనిచేసేవాళ్ళు అంటాం కదా, అలాగే ప్రభు ఇంట్లో పనిచేసేవాళ్ళము ఎవరు? మనమే పరిచారకులము అని. ప్రభు ఇంట్లో పనిచేసేవాళ్ళు ప్రభు చెప్పినట్లు వినాలా లేదా? ఇప్పుడు మన ఇంట్లో పని అమ్మాయి వచ్చింది అనుకోండి, మీరేమంటారు? నెల్లూరు జిల్లాలో తెలియదు, కసు ఊడ్చేది, పాత్రలు తోమేది, అదే పదాలేనా వాడేది? ఓకే. ఇల్లు శుభ్రం చేసేది, బూజు దులిపేది, బాత్రూంలు అన్నీ శుభ్రం చేసేది. వెళ్ళి వస్తానమ్మా అంటే అన్నీ అయిపోయినాయా? అయిపోయినాయమ్మా, పని అంతా అయిపోయింది అంటే సరే వెళ్ళిరా అంట. కొంతమంది మనం కసు ఊడ్చమని చెప్పాం, మనకు ఆడొడుస్తాం, బాగలేదు, చేయి నొప్పిగా ఉంది అన్న. ఇల్లు కడిగి ఏం కడుగుతామని చేత కావట్లేదు అన్న. బూజు దులిపినామని దులపలేకపోతున్నానమ్మా అని. రోజు అలాగే చెప్తున్నావు కదమ్మా, ప్రతిరోజు నిన్న వచ్చినావు అలాగే చెప్పావు, ఈరోజు వచ్చినావు అలాగే చెప్పి, మరి ఎందుకు వచ్చావంటే టీ తాగిపోదామని వచ్చినాం అని అన్నారు అనుకో. అప్పుడు మీరు ఆ పని అమ్మాయిని మంచిదమ్మా రోజు వచ్చి టీ తాగిపోతుండ అంటారా? ఏమంటారు? ఇంకా నాలక భుజం మీద వేసుకుంటారా లేదా? వేసుకుంటారా లేదా? ఏంటమ్మాయి డబ్బులు ఉరికి వస్తావు అనుకుంటున్నావా? బాగలేకపోతే రాకుండా రెస్ట్ తీసుకో, ఇంట్లో విశ్రాంతి తీసుకో. ఇక్కడ దాకా వచ్చేసి నేను ఆ ఊడ్చలేను, బూజు దులపలేను, ఇల్లు దూడ్చలేను, పాత్రలు శుభ్రం చేయలేను, ఏం చేయలేను, టీ తాగిపోవటానికి వస్తున్నానంటే కావాలంటే టీ అక్కడే ఇస్తానులే. ఎంత దూరం వచ్చిన తర్వాత పని చేయాలి కదా, మనం దబాయిస్తాం కదా, పని చేయించమనుకుంటాం కదా. కొంతమంది వాళ్ళు వెనకే తిరుగుతుంటారు పని చేస్తారా లేదా అని. ఐగుప్తులో దాసులుగా ఉన్నప్పుడు వాళ్ళు వెనకే తిరిగినారు, ఇటుకలు కాలుస్తున్నారా లేదా, గడ్డి తెచ్చుకున్నారా లేదా, వేరే వాళ్ళని ఇటుకలు కూడా వీడి తెచ్చుకొని లెక్క చూపించి. అక్కడ కూడా కొంతమంది మన మాదిరి తెలివైన వాళ్ళు ఉంటారు కదా. మీరు ఒక 10 ఇటుకలు తయారు చేసి ఉంటారు, నేనేం చేయలేదు అనుకో, 10 ఇటుకలు నా దగ్గర తెచ్చుకుని మొదట నాకు లెక్క చూపించేది 10 చేసినాను. వెళ్ళిపోయి వేరే వాళ్ళు లెక్క చూస్తున్నప్పుడు ఇదిగోమ్మాయి నీ దగ్గర తెచ్చిన 10 ఇటుకలు తీసుకో, నువ్వు కూడా లెక్క చూపించు. అది నాకు లెక్క, నీకు కూడా లెక్క. అలాగో చేస్తారేమో అని ఐగుప్తీయులు ఇశ్రాయేలు దాసులు చుట్టున్నారు. అందుకే వాక్యంలో చెప్పబడింది, మీరు ఐగుప్తులో దాసులు అయి ఉంటారని మరచిపోవద్దు. మనం ఎవ్వరికి దాసులు కాదు, మనకి ఎవ్వరు దాసులు కాదు, మన ప్రభువుకు పరిచారకులము. ఎలాంటి పరిచారకులు? మంచి పరిచారకులు, నమ్మకమైన పరిచారకులు. ఏం చెప్తే అది. కొంతమంది పని అమ్మాయిలు ఉంటారు, నేను కూడా చూసిన. ఎంత మంచుల్లో వాళ్ళు ఎంత నిశ్శబ్దంగా వాళ్ళ పని నమ్మకంగా చేసిపోతారు. వాళ్ళ ఇంట్లో ఉదయాన్నే 7కి రమ్మంటే కరెక్ట్ 7కి వస్తారు. ఇల్లంతా శుభ్రంగా, మనకింటే బాగా. మనమైనా కింద ఇది ఏం ఊడుస్తానులే అనుకుంటాం, వాళ్ళు ఊడ్చి పైన ఊడ్చి అంతా ఊడ్చి ఏం ఊడుస్తానులే అమ్మాయి బాగాలేదు కదంటే ఉండనమ్మా బూజు పడుతుంది కదా, వారంకి వస్తారైనా పైన పోసి తుడుస్తారని మనకే చెప్తారు. రోజు మార్చి రోజు ఇల్లు కడుగుతారు, ఫినైల్ వేసి బట్టలు ఉతికేస్తారు, బాత్రూంలు శుభ్రం చేస్తారు. అన్నీ ఇంత కష్టపడుతున్నామంటే చేయాలి కదమ్మా, తప్పదు కదమ్మా.
వాళ్ళని చూస్తే కడుపు తరక్కపోతుంది. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఉన్నారు. మా ఊర్లో కూడా మా ఇంట్లో పని అమ్మాయి ఉంటుంది. మా వాళ్ళు ఇంటుంటారేమో. ఆ అమ్మాయి ఉదయం ఇంటి ఊడ్చడానికి వస్తుంది. కాస్త చీపుడుతో ఇక్కడొకటి అక్కడొకటి వేస్తుంది. నా రూమ్లో కూడా ఊడ్చడానికి వస్తుంది. నేనేం చెప్తున్నానంటే, అమ్మాయి నువ్వు ఊడ్చేది నాకు నచ్చట్లేదు, చీపురు నాకు ఇవ్వండి. తీసుకో సార్. ఏం చెప్పాలి? తీసుకో సార్, చీపురు నాకే ఇస్తే. సరే, నాకేం చిన్నతనం కాదు కదా నా రూమ్ ఊడ్చుకోవటానికి. కానీ నేను శుభ్రంగా నా రూమ్ ఊడ్చేసి, అమ్మాయి చీపురు తీసుకో, అయిపోయిందా సార్ అంటే, నేను ఊడుస్తున్నప్పుడు నేను ఊడుస్తానులే సార్ అని రావచ్చు కదా. ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. దేవుని మందిరంలో కూడా ప్రభు మనకి ఏదైనా పని చెప్పాడు అనుకో, ఏంటి బ్రదర్ సరిగ్గా చేయట్లేదంటే, ప్రభా చేసుకో ప్రభా. అలాగంటే ఎలాగుంటుంది? చేయాలి కదా మరి. మంచి పరిచారకుడు అంటే దేవుడు కోరినట్లు పరిచర్య చేసేవారుగా మనం ఉండాలి. జ్ఞానయుక్తంగా పరిచర్య చేయాలి. మోటుకు కాదు. అంటే చెప్పినారు కదా చేయాలంటే చేయాలా, ఏం చేస్తాం చేయకపోతే వాళ్ళు బాధపడతారు అన్నట్టు కాదు. మీలాంటి ఒక ఊర్లో ఒక భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళకి 4 కొడుకులు ఉన్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళ వయసు వచ్చింది. కోడళ్ళు కూడా తెచ్చుకున్నారు. పాతకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అంటే అందరు కలిసే ఇంట్లో ఉండేవాడు. 4 కొడుకులు, వాళ్ళ కుటుంబాలు అందరు కలిసి ఉండేవాడు. వాడు పాతకాలంలో అత్తగారిదే అంత అధికారం. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఉంటారు అనుకో, కొన్ని చోట్ల పాపం మూలకు పడిపోయి ఉంటారు. ఆ కాలం పోయింది. ఏ కాలం? అత్తగారి కాలం పోయింది. ఇప్పుడు కోడల కాలం వచ్చింది. సరే, అత్తగారు ఏం చేశారంటే కోడల్ని పిలిచేసి 4 మాయ్ మీ 4 రోజు ఈ పనులు చెప్తా, ఈ పని మీరు చేయాలని. 4 కోడలు, పెద్ద కోడలు, మొదటి కోడలు, 2వ కోడలు, 3వ కోడలు, 4వ కోడలు ఇలాగొచ్చి. అప్పుడు అట్లా నిలబడేవాళ్ళు అత్తగారు పిలిస్తే. ఇప్పుడు అత్తగారు పిలిస్తే వస్తానులే, నీకంటే పని లేదు పాట లేదు, ఎప్పుడు పిలుస్తూనే ఉంటాం, మాకు ఎన్ని పనులు ఉన్నాయి తెలుసా ఏంటి అని. కాదమ్మా, ఇట్లా ఒకసారి వచ్చిపోకపోయావా, వస్తానులేండి అని. ఆమె అరిసి 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 గొంతు పోయి ఇంకా అలాగే ఉండిపోయింది. ఎప్పుడు మనకు నచ్చినప్పుడు ఏం పిలుస్తువే, ఆమె మర్చిపోయి ఉంటుంది ఎందుకు పిలిచిందో. అలాగుంటుంది మనం. అప్పుడు అట్ట కాదు, కోడలు పిలిస్తే దెబ్బకు సెట్ అయ్యి వచ్చి నిలబడుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో మాత్రం ఉండేది అప్పుడు. అత్త కోడలు అంటే మొదటి కోడలికి చెప్పింది, అమ్మాయి అందరూ మన ఇంట్లో కుటుంబ సభ్యులు అంతా ఉమ్మడి కుటుంబం అంటే అందరు కలిసి ఉండే కుటుంబం. అందరు భోజనానికి కూర్చున్నప్పుడు నువ్వు అందరికీ, అప్పుడు ప్లేట్లు పెట్టడం కష్టంగా ఉండేది, కడిగేది అన్నీ. అందుకని ఇస్త్రాకులు ఉంటాయి కదా, అరిటాకులు లాంటివి. వాళ్ళకి అరటి తోటలు ఉన్నాయనుకో, అందరికీ ఖాళీ అరిటాకులు పెట్టాలి. మొదటి కోడలకు చెప్పింది. సరే అత్తయ్య. 2వ కోడలే, ఇదేంటంటే నువ్వు అన్నీ అదేంటి మీరు కూరలు అంటారా, ఏదైనా కర్రీస్ ఉంటాయి కదా మనం, వంకాయ, గోంగూర, అది పప్పు, ఇవన్నీ నువ్వు వడ్డించాలి. సరే అత్తయ్య. 3వ కోడలు పిలిచింది, నువ్వేం చేయాలంటే అందరికీ అన్నం వడ్డించాలి. సరే అత్తయ్య. 4వ కోడలు పిలిచింది, నువ్వేం చేయాలంటే అందరు తిన్న తర్వాత ఆకులు తీసేయాలంటే. బాగుందా లేదా పని? సరే, ఒక రోజు సాయంకాలం ఇలాగ రాత్రి 9 గంటలు అయిపోయింది. ఇంట్లో అందరూ కూర్చున్నారు, ఒక 20 మంది కూర్చున్నారు. పెద్ద కోడలు వచ్చింది, నేరుగా అందరికి ఆకలి పెట్టింది, వెళ్ళిపోయింది. 2వ కోడలు వచ్చింది, ఆమె పని ఏంటి, అన్ని కూరలు అన్నీ వడ్డించింది, ఆమె వెళ్ళిపోయింది. 3వ కోడలు అన్నం ఇంకా రెడీ కాలేదు, అక్కడెక్కడ తోడుకుంటా ఉంది. 5 నిమిషాలు 10 నిమిషాలు అయింది, ఇంకా రాలేకపోయింది. ఇప్పుడు 4వ కోడలు వచ్చేసింది, ఆకలి అన్నీ తీసేసి బుట్టలో పడేసి. అర్థమైందా మీకు? ఇప్పుడు వచ్చింది ఎవరు? వెరీ గుడ్, భలే చెప్తారు మీరు కరెక్ట్గా. అత్త వచ్చిన అందరు ఖాళీ కూర్చున్నారు. పెద్ద కోడలు పిలిచింది, ఏదో ఒక పేరు అనుకో, షారా. ఏంటమ్మాయి? అత్తయ్య చెప్పండి. ఏం 9 అయిపోయింది కదా, ఇంకా భోజనం వడ్డించట్లేదు ఏంటి, ఆకలి ఎక్కడనే తీసుకునిరా. అయ్యో అత్తయ్య, పెట్టేశాను ఇందాక. ఎక్కడ పోయి అమ్మాయి పెట్టేశానంటావేంటి, అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నావు, అసలు పెడితే ఆకలి ఎలాగపోతాయి, గాలికి ఎగిరిపోతాయి ఏంటి, తీసుకునిరా.
లేదు అత్తయ్య పెట్టేసాను అత్తయ్య. ఆకలి పెట్టావా? అసలు నువ్వు పెట్టినావా లేదా రెండో దాన్ని అడిగితే తెలిసిపోద్ది. రెండో కోడను పిలిచింది, ఏదో ఏది రిబ్కా అనుకో. ఆ రిబ్కా, అత్తయ్య చెప్పండి అమ్మాయి కూరలు ఎక్కడా? అయ్యో వేసేసాను అత్తయ్య. ఆకలి పెట్టేసినారా? పెట్టేసింది అత్తయ్య. ఆ ఆకులోనే నేను కూరలన్నీ వేసేసాను, తాళింపు వేసినాను, తర్వాత ఉల్లిపాయ పచ్చడి వేసిన, ఎల్లిపాయ పచ్చడి వేసిన, అన్ని పచ్చళ్ళన్నీ వేసేసాను అత్తయ్య. చేసినవన్నీ నిజమా? అక్కడ లేవేంటి? ఏమో తెలియదు అత్తయ్య. మూడో ఆమెను పిలిచింది, ఆమె పేరు ఏదో ఒకటి, ఏం పెడదాం? ఓకే, హన్నా అని పెడదాం. హన్నా ఏంటి? అత్తయ్య చెప్పండి. ఏంటి అన్నం వడ్డించలేదు? ఇంకా అక్కడ ఉడుకుతుంది, గంజి ఉంచేసారు అత్తయ్య, ఇంకా తీసుకురాలేదు. మరి అప్పుడు ఆకలని తీసేసారేంటి? నాలుగో కోడలు పిలిచింది, ఏంటి ఆకలని ఎక్కడ పడేసి? ఏం పేరు పెడదాం ఏమికి? మీ ఊరి పేరు పెడదామా? మీ ఊరు అమ్మాయి అనుకుంటా కదా. ఏంటి ఆకలని? అత్తయ్య మీరే కదా చెప్పేశారు, ఆకలన్నీ తీసేయమ్మా, నువ్వు చివర్లో వచ్చి అన్నారు. నేను వచ్చిన అన్నీ ఆకలి ఉంటే ఖాళీగా ఎందుకు, ఇదంతా బాగలేదని అన్నీ తీసి ఇప్పుడే ఏమంటారు దాన్ని, దిబ్బ అంటారా, చెత్త కుప్పలో పడేసి వచ్చాను అత్తయ్య, తీసుకురమ్మంటారా? ఎట్లాంటి దాన్ని కట్టుకున్నాను ఇంటికి. అసలు చిన్న కోడలంటే ఎంత చురుకుగా ఉండాలి, ఎంత తెలివిదైంది ఉండాలా. ఇట్లాంటి కోడలు పడ్డావేంటే నువ్వు నెల్లరమ్మాయి కాదు కదా, అవునా కదా? నువ్వు తెలివైన అమ్మాయి కాదు. నేను ఏం చెప్పానో తీసేయమని చెప్పారు కదా అత్తయ్య, అందుకే తీసేసాను. మరి నేను ఎప్పుడు తీసేయమని చెప్పాను? ఎప్పుడు? అన్నం తిన్న తర్వాత. నువ్వు ఎప్పుడు తీసేసావు? అన్నం వడ్డించక మునిపి తీసేసాను. ఎందుకు అలాగే తీసేసావు? మరో అన్నం వడ్డించలేదు, ఏం చేయమంటారు? నా పని తీసేసేదే కదా, నేను కూడా వెళ్ళి పడుకోవాలి కదా, అందుకని తీసేసి వెళ్ళిపోయి ఎప్పుడు వడ్డిస్తారో తెలియట్లేదు. దీన్ని ఏమంటారంటే కామన్ సెన్స్ అంటారు. మనకు పని చెప్పినారని మన పని మనం చేసుకుని పోతే అసలు ఎప్పుడు తీసేయాలా, ఎందుకు తీసేయాలా? అసలు నీకు ఆకలి తీసేయమంటే ఏమని అర్థం? తిన్న తర్వాత ఇతరులకు ఇబ్బంది లేకుండా నువ్వు వెళ్ళి తీసేయమ్మాయి అని నీకు చెప్పినారు. తినకముందే కూరలు అన్నీ పెట్టిన తర్వాత ఆకలని అంత ఆఖరి కూడలైనంత మాత్రం ఇలాగ చేయొచ్చా? ఇప్పుడు చెప్పండి, మళ్ళీ చివరి ప్రశ్న అడిగి ముగిస్తా. మనం ఈ 4 రకాలైన కోడల్లో ఏ టైపు? మన టైపే లేదా? చెప్పరేంటి? మన టైపే లేదా? ఉంది మన టైపు. మన టైప్ ఏంటి? ఆఖరి 4వ రకమైన కోడలు. వాళ్ళు చెప్పమన్నారు చేసిన, చేయమన్నారు చేసిన, అంతే. నీళ్ళు పోయమన్నారు పోసిన, అసలు ఇప్పుడు పోయొచ్చా లేదా? ఆకు పెట్టమన్నారు పెట్టిన, మందికి రమ్మన్నారు వచ్చిన, ఊడ్చమన్నారు ఊడ్చిన, వేయమన్నారు చావులు వేయమన్నారు వేసిన. చెప్పినారు కనుక చేసినాను కాదు, కొద్దిగా తెలివి ఉపయోగించాలా. ఇప్పుడు చేయాలనా? ఇప్పుడు అవసరమా? ఎంత చేయాలా? అర్థమైతే నేను చెప్పే మాటలు. యోసేపుకి వాళ్ళ నాన్నగారు ఏం చెప్పాడంటే, అన్నులు దూరము ఇదేంటి గొర్రెల మందని తీసుకొని వెళ్ళారు, వాళ్ళకు నువ్వు భోజనం తీసుకెళ్ళాలరా అని చెప్పినాడు. మనలాంటి వాళ్ళకి చెప్తే ఎంతమందికి తీసుకెళ్ళాలి? 10 మందికి ఒకటే తీసుకెళ్ళాలి. చూడు, 10 మందికి ఒకటే తీసుకెళ్ళాలంటే ఎంత బరువు ఉంటుంది? అన్నీ మోసుకొని వెళ్ళాడు. పలానా మీ ఊర్లో ఉన్నారని చెప్పారు అనుకో, 6 పాలెంకి వెళ్ళాలరా అని చెప్పారు. వచ్చినాడు, లేరు. మనమైతే ఏం చేస్తాం? లేరు కదా అని నెక్కిపోతాం. యోసేపు అలాంటి చెడ్డ పరిచారకుడు కాదు, మంచి పనివాడు. అందుకనే 6 పాలెంలో వాళ్ళని అడిగినాడు, ఈ 10 మంది గొర్రెలు కాస్త వచ్చినారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఇట్లే ఒంగోలు వైపు వెళ్ళారు బాబు అని. అట్లనా అని ఇది మళ్ళీ 10 మందికి అవసరమైన భోజన సామాగ్రి అంతా సిద్ధపరచుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. పోనీ వాళ్ళు ఏమైనా గౌరవించినారు, వచ్చినాడు కదా అని పూలదండలు వేసి శాలువాలు కప్పి సత్కారం చేశారా? దూరం నుండి కలలు కన్నవాడు వస్తున్నాడు అని పట్టుకున్నారు, బాధించినారు, గోతులో వేసినారు. వాళ్ళలోనే మనస్పర్ధలు వచ్చినాయి. ఒకడన్నాడు, రే మనతో తోబుట్టుని గోతులు ఎందుకు వేయడం రా, ఇలాగ వ్యాపారస్తులు వచ్చేస్తున్నారు, అమ్మేస్తామన్నారు. గోతులో నుండి బయటికి తీసినారు, అమ్మి వేసిరి. ఒక మంచి పని చేస్తే ప్రతిఫలం ఏంటి?
ఇప్పుడు మంచి పని ఎలాగ చేయబుద్ది అయితే మనకి? కానీ అమ్మివేయబడకపోతే ఆయన ప్రధానమంత్రి కాలేడు. అందుకే రోమా 8:28 ప్రకారం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. కనుక యేసుప్రభు రక్తం ద్వారా కడగబడిన దేవుని సంగమా, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాగుండాలా? మంచి పరిచారకులై ఉండాలి. సమయం అయిపోయింది కనుక ముగిస్తా. 3 విషయాలు చూసిన. మొదటిది ఏంటి? మంచి మనస్సాక్షి. రెండవది ఏంటి? మంచి బోధ, మంచి పోరాటము. మూడవది ఏంటి? మంచి పరిచారకుడు. నాలుగవది కూడా చెప్పేశా. ఏమని? మంచి బోధ. ఇవన్నీ తిమోతి పత్రికలో రాయబడ్డాయి. మనం కూడా దేవుని సంఘంలో మంచి విశ్వాసాలుగా ప్రవర్తిస్తూ ప్రభువుకి మహిమ తీసుకురావాలని కోరబడుతున్నాం. అలాగ చేయనట్లు ప్రభువు మనకు సహాయము చేయనిగాక. ప్రార్థన.